అవగొండపాలెం ఫారెస్టులో ప్రకృతి మించిన దైవం లేదు. ప్రముఖ పర్యావరణవేత్త, ఉద్యమకారుడు, 28 అవార్డుల గ్రహీత డాక్టర్ శంకర్ నారాయణ అయిన నేను ఈరోజు అనుకోకుండా అవగొండపాలెం వచ్చి ఈ విస్తృతమైనటువంటి అడవిని చూసి ఎంతో సంతోషమైనది. ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్ అధికారులు బాగా దీన్ని కాపాడుతూ దీన్ని రక్షించబడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి అవగొండపాలెంలో ప్రజలు కూడా ఈ ప్రకృతిని గురించి వాళ్ళు ఆధారంతో దీన్ని ఇక్కడ వాళ్ళు ఈ రక్షణ గ్రామస్తులు కూడా కాపాడుతూ ముందుకు వెళ్తున్నారు. ఇంకోటి ఏమంటే ఈ అడవిలో ఉన్నటువంటి అడవి మృగాలు కానీ, పక్షులు కానీ, జింకలు కానీ, నెమళ్ళు కానీ వాటి విస్తారమైనటువంటి ఈ ప్లేస్లో నివసిస్తూ ఆనందంగా గడుపుతున్నటువంటి అవగొండపాలెం ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నటువంటి ఆ ప్రజలు మేము గమనిస్తే ఎంతో ఆనందంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ను ఒక విజిటర్స్గా ఆ ప్లేస్ పార్కింగ్ ప్లేస్గా దీన్ని ఎంపిక చేయడము పుట్టపర్తి సరౌండింగ్స్లో చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ విజిటింగ్ చేయడానికి, పార్కింగ్ చేయడానికి అద్భుతంగా ఉంది ఈ అడవి. అందుకోసము ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ సందర్శించి వీటిని చూస్తే మనము ఇక్కడ నుంచి మనము ఇంటికి కూడా కదలలేము. కారణం ఏమంటే ఇక్కడే స్వర్గం. ఎక్కడుంది స్వర్గం అంటే అవగొండపాలెంలో స్వర్గం ఉంది. ఇక్కడ రోడ్డు మొదటి నుండి లాస్ట్ వరకు ఎంత అద్భుతంగా ఉందంటే అడవి అంత అద్భుతంగా ఉంది. పరిరక్షించడానికి చాలా మంది వ్యక్తులు సందర్శిస్తూ ఇక్కడ పార్కింగ్ కూడా ఎంతో అద్భుతంగా తయారు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారి మహదేవప్ప కూడా భాగస్వామ్యమై ప్రజలతో వీటిని రక్షించి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా బాగా దీన్ని సంరక్షిస్తున్నారు. మొక్కలు కూడా నాటుతున్నారు. ఎక్కడైనా ఖాళీ ప్లేస్లో ఉంటే అక్కడక్కడ పెద్ద మొక్కలు నాటుతూ మరి ఈరోజు మేము కూడా మొక్కను నాటి ప్రకృతికి ముందుకు నడిపించడానికి భారత్ను గ్రీన్ భారత్ చేయడము ఒక లక్ష్యంగా మేము గ్రీన్ సైన్యాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ గ్రీన్ సైన్యం కూడా మేము ఇక్కడ ఈ ఏరియాలో వ్యక్తుల్ని మేము కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నాము. ఆ సెలెక్ట్ చేసిన తర్వాత వారికి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చి అద్భుతమైనటువంటి ప్రకృతి పరిరక్షించడానికి పుట్టపర్తి సత్యసాయి బాబా అడిగినటువంటి ప్రదేశం కాబట్టి అద్భుతంగా దీన్ని తయారు చేయడమే మా లక్ష్యం. ఎందుకంటే రాబోయే రోజులలో భారత్ను గ్రీన్ భారత్ చేయడము, ఇంకొకటి రైతును రాజ్యంగా మార్చడము, రైతే రాజు నినాదంతో ముందుకెళ్తూ సుభాష్ పాలేకర్ యొక్క వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా యొక్క లక్ష్యము. అది చేయాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతు కూలీలు దొరకక రైతు వ్యవసాయాన్ని సాగు చేయలేక వెనక్కబడినాడు. కారణము ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కూలీలు ఉపాధికి వెళ్ళడం వల్ల రైతు వ్యవసాయం కుంటుపడుతుంది. ఇది కుంటుపడకుండా ఉండాలంటే రైతు వ్యవసాయానికి ఉపాధి హామీ కూలీలను అనుసంధానం చేయాలి. అప్పుడే దేశము బాగుపడుతుంది. దేశంలో రైతు బాగుంటాడు. రైతు బాగుంటే రాజ్యము బాగుంటుంది అని చెప్పి నేను ఈ విధంగా రైతులందరికీ ప్రజలకు కూడా మేము గ్రామాలు తిరుగుతూ ఈ గ్రీన్ భారత్ కోసం తపన పడుతున్నటువంటి మన గ్రీన్ భారత్ కావచ్చు, స్వచ్ఛ భారత్ నిర్మాత అయినటువంటి మన ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాలను నెరవేర్చడము మా ముఖ్య ఉద్దేశము. ఇంకొకటి ఏమంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి హరితాంధ్రప్రదేశ్ను నిర్మించడమే మా గ్రీన్ భారత్ యొక్క లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము మొన్న ఇటీవలే లోకేష్ గారిని కలిసి మా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క ఆశయాలను నిర్మించడము, ఈ నిర్మాణము తీరుతుందని చెప్పి మేము ఈ కంఠాపతంగా మేము చెప్తున్నాము. భవిష్యత్ తరాల కోసము, భవిష్యత్తు సమస్త జీవరాశుల కోసము మేము పోరాటం చేసి ఈ ప్రకృతి కాపాడుటకు
మేము ఒక సైన్యాన్ని కూడా తయారు చేస్తున్నాము. ఆ సైన్యమే ఈరోజు ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో ఇలాంటివి విధ్వంసం జరగకుండా చూడడమే మా గ్రీన్ భారత్ యొక్క లక్ష్యం. జై గ్రీన్ భారత్, జై జవాన్, జై జవాన్. ప్రకృతి ప్రేమికుడు ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ శంకర్ నారాయణ అవగొండ పాలెం గ్రామం నందు సందర్శించినప్పుడు అడవి మార్గంలో పోతున్నప్పుడు రోడ్డుకు ఇరువైపులా ప్రకృతి అందాలు, పక్షుల కలకలలు, నెమళ్లు నాట్యం చేస్తూ విహరిస్తూ ఉండడం చూపరులకు మహా అద్భుతంగా అడవి ప్రాంతము కనులు విందులుగా ఉంది. అదేవిధంగా ఫారెస్ట్లో గ్రామస్తులతో అక్కడక్కడ మొక్కలు నాటి వారితో పాలు పంచుకోవడం జరిగినది. అక్కడ జనాలు పాడి పరిశ్రమ నాటి ఆవులు, వాటి పచ్చని పొలాలు, ప్రకృతి ఒడిలో గ్రామస్తులు నివాసాలు ఉండడం చాలా అద్భుతంగా ఉంది. ఇలాగా ప్రతి గ్రామం అడవులను ప్రకృతి వనరులుగా ఏర్పాటు చేసుకుని నివాసం ఉన్నట్లయితే స్వర్గము ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది అని నేను చెప్తున్నాను. ఇలాంటివి దేశములో అడవులను పెంచుట మరియు వాటిని రక్షించుట ప్రతి ఒక్క భారతీయుని బాధ్యత తీసుకొని దేశాన్ని ముందుకి నడిపించవలసిన బాధ్యత అందరిపైన ఉంది. అందుకోసం ప్రతి భారతీయుడు గ్రీన్ భారత్ ఉద్యమంలో చేరాలి. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులు, దాతలు ముందుకు వచ్చి గ్రీన్ భారత్ సంస్థకు చేయూతనిచ్చిన గ్రామాన గ్రీన్ సైన్యాలు ఏర్పాటు చేస్తూ దేశాన్ని మహాద్భుతంగా తయారు చేయవచ్చును. దీనికి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలను మరియు హరితాంధ్రప్రదేశ్గా మార్చుటయే మా గ్రీన్ భారత్ సంస్థ యొక్క లక్ష్యము. హరితాంధ్రప్రదేశ్ నెరవేర్చుటకై 35 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాను. ఇప్పటికే 15 లక్షలు మొక్కలు నాటి అవి ఇప్పుడు మహావృక్షాలే సమస్త జీవరాశులకు ప్రాణవాయువు అందిస్తున్నాయి. గౌరవ జర్నలిస్టులకు గౌరవ పాదాభివందనాలు. ఈ రోజుల్లో ప్రకృతి అందాలలో నివసించే గ్రామాలు సందర్శించండి. ప్రజల కోసం మరియు మన పిల్లల భవిష్యత్ తరాల కోసం కలం పట్టండి. కలం వీరులారా పదండి ముందుకు, నడిపించండి ఉద్యమాన్ని ముందుకు. నాకోసం కాదు, భారతదేశాన్ని గ్రీన్ భారత్ చేయడమే నా ప్రధాన కర్తవ్యం. జై గ్రీన్ భారత్, జై జవాన్, జై కిసాన్. సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ టిఎస్ చేతన్ ఐఏఎస్ గారిని, ప్రముఖ పర్యావరణవేత్త, గ్రీన్ భారత్ ఫౌండేషన్ చైర్మన్, 28 అవార్డుల గ్రహీత డాక్టర్ శంకర్ నారాయణ మరియు టీడీపీ జిల్లా కార్యదర్శి సాముకోటి ఆదినారాయణ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించడం జరిగినది. కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారిని భారత్ను గ్రీన్ భారత్ చేయుటకు మనం పుట్టపర్తి ని కేంద్రంగా తీసుకుని సత్యసాయి జిల్లాలో విలేజ్ గ్రీన్ బెల్ట్ కమిటీలు ఏర్పాటు చేసి జిల్లాను పచ్చదనం చేయుటలో మన గ్రీన్ భారత్ ముందుంటుందని చెప్పడం జరిగినది. దీనికి ప్రణాళికబద్ధంగా ఇంటింటా చెట్టు, ఊరంతా పచ్చదనం చేయుటకు జిల్లా కేంద్రంలో అన్ని మండలాల అధికారులను మీటింగ్ ఏర్పాటు చేసి ఆయా మండలాలలో అధికారులతో సమన్వయం చేసి ఇందులో భాగంగా ప్రతి పాఠశాలలో నెలలో ఒకరోజు ఉపాధ్యాయులను, విద్యార్థులతో హరితవనాలు, స్కూల్ గార్డెన్లు బాధ్యత తీసుకుని ఏర్పాటుకు సంసిద్ధులను చేయాలి. అదేవిధంగా గ్రామాలను పచ్చదనం చేయుటకు ఇంటింటా చెట్టు, ఊరంతా పచ్చదనం ఏర్పాటు చేయుటకు గ్రీన్ భారత్ ఆధ్వర్యంలో విలేజ్ గ్రీన్ బెల్ట్ కమిటీలు ఏర్పాటు చేసి విజయవంతం చేయవచ్చును. పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో కలిసినప్పుడు ఎస్పీ గారు మొక్కలు నాటడానికి మా పోలీస్ శాఖ భాగస్వామ్యమై ప్రకృతిని పరిరక్షించుటకు మేము కూడా ముందుంటాం అని కూడా చెప్పడం జరిగినది. ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రకృతి విధ్వంసం చేయకుండా అరికట్టేందుకు మా పోలీస్ శాఖ ఎప్పుడూ మీ వెంటే ఉంటుందని ఎస్పీ మేడం గారు చెప్పడం జరిగినది. ఇలాంటి ఎస్పీ రావడం మన సత్యసాయి జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం. భవిష్యత్ తరాల కోసం సమస్త జీవరాశులకు ప్రాణవాయువు అందించడం ప్రతి భారతీయుని కర్తవ్యం. నీరు కొనవచ్చును, కానీ ఆక్సిజన్ మనం కొనలేం. ఎందుకంటే చెట్ల నుండి విడుదలయ్యే ప్రాణవాయువు మనమందరము బ్రతుకుతున్నాం. కానీ ఇది తెలుసుకోలేక మానవుడు మూర్ఖత్వము వహిస్తున్నాడు. మనిషి డబ్బు సంపాదించడం కోసం అడ్డదారులు తగ్గుతూ కోట్లు గడిస్తున్నారు. ఈ ప్రాణవాయువే లభించకపోతే డబ్బు ఏమి చేసుకుంటాడు? ఇప్పటికైనా మనిషిగా బ్రతకడానికి ప్రకృతి కాపాడుటకు సంసిద్ధులు కండి, లేదంటే మానవుడు మరణానికి దగ్గరవుతున్నాడు. భూ ప్రళయం సంభవిస్తుంది. రాత్రి పగలు తేడా లేకుండా మబ్బులు కమ్ముకుంటాయి. ఓ భారతీయుడా, ఇప్పటికైనా కళ్ళు తెరు. ప్రతి ఒక్కరూ గ్రీన్ భారత్ ఉద్యమంలో చేరండి. నేను 35 సంవత్సరాలుగా
హరిత విప్లవం పైన పోరాటం చేస్తూనే ఉన్నాను. నా ఊపిరి ఉన్నంతవరకు సమస్త జీవరాశులకు ప్రాణవాయువు అందించడమే నా లక్ష్యం. భారత్ను గ్రీన్ భారత్ చేయడమే నా ఆశయం. జై గ్రీన్ భారత్, జై గ్రీన్ భారత్.